హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు అయితే అవుటర్ రోడ్కు దగ్గరలో చాలా మంది మన కస్టమర్స్ అయితే అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ అడిగారు కాబట్టి ఈరోజు అయితే మీకు ఒక హెచ్ఎండి అప్రూవల్ ఉన్న మంచి ప్రాజెక్టులు అయితే మీకు ఒక 2 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే మీకు తీసుకురావడం జరిగింది. మరి దీనికి వచ్చేసి అన్ని ఎమ్యూనిటీస్తో పాటు కార్ పార్కింగు, మరి మీకు సీసీ కెమెరా, మరి బ్యాకప్ తోటి అయితే మీకు అన్ని ఎమ్యూనిటీస్తో పాటు చాలా ఎక్సలెంట్గా ఉన్న ప్రాజెక్ట్ అయితే ఈరోజు అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మరి ఇది వచ్చేసి టోటల్గా అయితే మనకు 5 ఫ్లోర్స్, టోటల్గా అయితే మనకు 5 ఫ్లోర్స్ ఉంది. ఒక్కొక్క ఫ్లోర్లో వచ్చేసి మనకు 4 అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే ఇచ్చారు. మరి కింద చూసుకోవచ్చు మనకు కార్ పార్కింగ్ ఇచ్చారు కాబట్టి చాలా స్పేసెస్గా ఇచ్చారు. వర్క్ కూడా ఎక్కడ కూడా బిల్డర్స్ అయితే గత 15 నుంచి 16 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ ఉన్నారు కాబట్టి వర్క్ విషయంలో అయితే ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మనకు హెచ్ఎండిఏ అప్రూవ్ ఉన్న అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ అయితే ఈరోజు అయితే సేల్కి అయితే తీసుకొచ్చాము. మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. అలాగే దీనికి వచ్చేసి మనకు ఒకటి ఈస్ట్ ఫేసింగ్లో, అలాగే మనకు వెస్ట్ ఫేసింగ్లో అయితే మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయి. మనము ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి అయితే ఒకటి అపార్ట్మెంట్లో అయితే వీడియో చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి మరి ఫస్ట్ ఫ్లోర్ మీద దీనికి వచ్చేసి మరి లిఫ్ట్ ఒక ఫ్లోర్లో మనకు 4 ఫ్లాట్స్ అయితే ప్లానింగ్ చేసి ఇచ్చారు. ఇది వచ్చేసి మరి ఈస్ట్ వెస్ట్ అయితే ఒక ఫ్లోర్లో మనకు 4 ఫ్లాట్లు అనేది చాలా తక్కువ మంది అయితే ఇలాంటి ప్లానింగ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేస్తారని చెప్పుకోవచ్చు. మరి ఎంట్రన్స్లో చూస్తే టోటల్గా మనకి ఇది 1150 SFT ఉన్నది. టోటల్గా అయితే మనకు 1150 SFT ఉన్నది. మరి హాల్ కూడా చూసుకుంటే స్క్వేర్లో అయితే హాల్ అయితే చాలా ఎక్సలెంట్గా ప్లాన్ చేశారు. మీరు టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకున్నా కానీ, సోఫా సెట్స్ కానీ, చైర్స్ మీరు అక్కడ ఏసీ ప్లానింగ్ చేసుకున్నా కానీ టీవీ యూనిట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి మనకు వాస్తు ప్రకారం అయితే బిల్డర్ అయితే ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఇప్పుడు ఓపెన్ కిచెన్ అనేది కూడా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మరి కిచెన్ కూడా మీకు ఓపెన్ కిచెన్ కూడా ఇక్కడ మంచి గిన్నెట్ తోటి ఓపెన్ కిచెన్ కూడా ప్లానింగ్ చేసి ఇచ్చారు. మరి కిచెన్ పక్కనే మరి ఒకటి బాల్కనీ, సో అలాగే వాష్రూమ్ లాగా అయితే మనకు వాష్ ఏరియా లాగా అయితే ప్లానింగ్ చేసి ఇచ్చారు. దీనికి టోటల్గా మరి 1150 SFT ఉన్నది. మనకు ఈస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్డు, మనకు వెస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్ అనేది ఈ అపార్ట్మెంట్కు వెంటిలేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఏ అపార్ట్మెంట్ ఫ్లాట్ చూసుకున్నా కానీ మనము ఒక సైడ్ రోడ్ ఉండడం వల్ల ఏంటంటే మనకు బెడ్రూమ్లో కానీ మరి హాల్లో కానీ లైటింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దీనికి వచ్చేసి మరి 2 సైడ్ మనకు ఈస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్, అలాగే వెస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్ ఉండడం వల్ల ఏంటంటే 30 ఫీట్ రోడ్ ఉండడం వల్ల మనకు లైటింగ్ అనేది, వెంటిలేషన్ అనేది, ప్రాపర్టీకి అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చు. మరి చూసుకుంటే 2 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్ కాబట్టి మనకి ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ బాల్కనీ అయితే ఇచ్చారు. బాల్కనీ అంటే మనకు వెంటిలేషన్ పర్పస్లో అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా మీరు ఒక చిన్న చైర్స్ కానీ మరి మీరు వాషర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, బాల్కనీ లాగా అయితే యూజ్ చేస్తారు అనుకుంటే 2 ఆప్షన్తో అయితే మనకు కన్స్ట్రక్షన్ అయితే ప్లానింగ్ చేసేది ఇచ్చారు. సో మరి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము చుట్టూ సరౌండింగ్ కూడా మనకు ఈ ఏరియాలో టోటల్గా అయితే అపార్ట్మెంట్ కల్చర్ అయితే ఉన్నది. ఈ ఏరియాలో అపార్ట్మెంట్ ఉన్నది కాబట్టి మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే మనకి ఏదైతే పటాన్ చెరువు మెయిన్ బస్ స్టాప్ ఏదైతే ఉన్నదో ఒక 3 నుంచి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నది. మనము ఇది మరి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు అయితే మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ మనకు కామన్ వాష్రూమ్ వెస్టర్న్ అయితే కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో అయితే మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఉండాలి కాబట్టి మరి మాస్టర్ బెడ్రూమ్లో మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశాను. మనకు దీనికి బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్లో మరి వాష్రూమ్ చూస్తే కూడా చాలా స్పేసెస్గా ఉంది. మరి బిల్డర్ అయితే వర్క్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫ్లోరింగ్ విషయంలో అయితే మరి మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్ ఇచ్చాడు. మరి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మీకు స్విచ్ బోర్డ్లో కానీ, ఎలక్ట్రిషియన్ వర్క్లో కానీ, మనకు ప్లంబింగ్ వర్క్లో కానీ చాలా ఎక్సలెంట్గా చేశారు. మరి దీనికి వచ్చేసి మరి టోటల్గా అయితే మనకు 1150 SFTలు అయితే మనకు ఒక ఫ్లోర్ అనేది ప్లాన్ చేశారు. టోటల్గా ఒక ఫ్లోర్కి వచ్చేసి 4 అయితే ఫ్లాట్స్ అయితే ప్లానింగ్ చేశారు. 1150 SFT మరి కాస్ట్ వచ్చేసి 3,999 అనేది ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. 3,999 ఏదైతే ప్రైస్ చెప్తున్నారో ప్రైస్ అనేది మీకు కొంచెం అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది. ప్రైస్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు. మరి దీనికి వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే ఇంద్రేశం విలేజ్. ఈ ఇంద్రేశం విలేజ్ అనేది మనకు పటాన్ చెరువు దగ్గరలో
ఔటర్ రింగ్ రోడ్కి అయితే మనకు 5 minutes డ్రైవ్లో అయితే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. ఈ 3999 అనేది మీకు ఫర్ రిసెప్ట్ లాగా అయితే చెప్తున్నారు. ఈ అపార్ట్మెంట్లో అయితే మరి టోటల్గా అయితే 5 floors ఉన్నది. ఒక ఫ్లోర్కి వచ్చేసి 4 వెళ్తే ఫ్లాట్స్ ప్లానింగ్ చేసి ఇచ్చారు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నది. హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి మీకు ఈ ప్రాపర్టీ పైన అయితే మీకు ఒక 70 నుంచి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉన్నది. మరి ఇంకో మంచి ప్రాపర్టీలు మీకు నచ్చే ప్రాపర్టీలు మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టోటల్గా అయితే దీనికి ఐసిఐసిఐ అయితే మీకు బ్యాంక్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ లోన్తో అయితే మనకు అప్రూవ్డ్ అయి ఉన్నది. మరి దీనికి యూడిఎస్ వచ్చేసి మీకు 40 square అయితే మీకు యూడిఎస్ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేయడానికి అయితే యూడిఎస్ కూడా అవైలబుల్లో ఉన్నది. మరి తక్కువ బడ్జెట్లో మరి నియర్ వచ్చేసి మనకు టిఆర్ఆర్ మెడికల్ ఇంజనీరింగ్ కాలేజు, భాషన్ మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ అయితే ఏరియాలో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి టోటల్గా అయితే ఇది మనకు ల్యాండ్ వచ్చేసి 800 square yard 800 గజాలలో మనకు మంచిగా ఈస్ట్ సైడ్ మరి 30 feet రోడ్డు, వెస్ట్ సైడ్ 30 feet రోడ్డు. దీనికి వచ్చేసి మరి మీకు బ్యాకప్ మనకు జనరేటరు, సీసీటీవీ అన్నీ అయితే మీకు టోటల్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీకు దీనిపైన ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు డైరెక్ట్గా అయితే మరి ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఒక ప్రొఫెషనల్ మనకు ప్రమోషనల్ వీడియో కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి ఈ ప్రాపర్టీ పైన మీరు ఎలాంటి కమిషన్స్ కానీ బ్రోకరేజ్ గారు అయితే చెల్లించిన అవసరం లేదు. ఇదే విధంగా మీ ప్రాపర్టీ సేల్కుంటే తప్పకుండా అయితే ఇంటిమేషన్ చేయండి. మీకైతే ఒకసారి పైకి వెళ్ళి కూడా చుట్టూ సరౌండింగ్ మరి ఎలా ఉన్నదనేది కూడా ఒకసారి అయితే మీకు వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. మరి ఇక్కడ చుట్టూ సరౌండింగ్ కూడా చూసుకోవచ్చు. టోటల్గా మనకు అపార్ట్మెంట్స్ అలాగే మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అనేది చాలా రేర్గా ఇక్కడ సైడ్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే ల్యాండ్ రేట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ అనేది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. చుట్టూ చూసుకోవచ్చు మనము సరౌండింగ్. మరి మంచి ప్రాపర్టీలు మరో ప్రాపర్టీ అయితే మీ ముందుకైతే తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.